ఏదైతే మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్ ప్రధానంగా చెప్తా ఉన్నారు. అక్కడ అరెస్ట్ చేయమని అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిండి, వ్యాఖ్యలు వెనుకకు తీసుకున్నారు. మేధావులనే ముసుగుతోని ఒక దాడి చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏ తీరుగా మేధావులు, వాళ్ళు ఏ తీరుగా ఉద్యమకారులు, వాళ్ళు ఏంటి అనే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. వాళ్ళకి ఇచ్చే సమాధానం నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా. మేధావుల ముసుగు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ క్వాలిఫికేషన్ ఏంటిది? ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రపంచ విజ్ఞానం చెప్తాడా లేదా? ఆడ ఇంకా కొంతమంది ప్రొఫెసర్స్ వచ్చారు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, ఆయన కూడా కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసరు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఏ సమస్య గురించి అయినా కానీ మాట్లాడే వ్యక్తులు. జర్నలిజం ఉన్నటువంటి ఇంకొక ప్రొఫెసర్, అక్కడ ఉన్న పద్మజ షా కావచ్చు, అటువంటి వాళ్ళు వచ్చారు. మీ ఆంధ్ర సంబంధించిన కొంతమంది వచ్చిండ్రు. పాషం యాదగిరి గారి మాట వ్యక్తీకరణకు కొంచెం అభ్యంతరకరంగా కొంతమందికి అనిపించచ్చు, కానీ ఆ లోపట ఏంటంటే ఇవన్నీ ఇక్కడ సమస్యలలో గ్రౌండ్ లో పనిచేసిన వాళ్ళకి ఆవేశం ఉంటుంది కొద్దిగా. సరే ఒకరిద్దరు ఒకవేళ వీళ్ళందరూ మేధావులు కాకపోతే ఇంకా చాలా మంది పేరు చెప్తాను. అరెస్ట్ చెయ్యమని చెప్పిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు అన్నట్టుగా దాని గురించే చెప్తున్నా. అరెస్ట్ ఈ లోపట వాట్సాప్లల్లా మొత్తం మెసేజ్లు అమ్మనా బూతులు తిడుతుంటే ఈ సమాజానికి తెలియాలనా లేదా? ఇదెక్కడ మీరు అరాచకము, ఇదెక్కడ కథ అని చెప్పని ఇది 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 ప్రపంచానికి తెలియాలనా లేదా? ఆంధ్రలో కూడా తెలియాలనా లేదా? తెలంగాణలో కూడా తెలియాలనా లేదా? ఈ బూతు పురాణం ఏంటిది? ఈ తిట్లులేంటి? మా మేధావులను పట్టుకొని కూడా తిడతారు. దాని తర్వాత బహిరంగంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కొడుకులు అనే పదం వాడిండ్రు. కొడుకులు అని పదం అంతకుముందు దాంట్లో ఇట్లేం లేదు కదా. ఏదో తొక్కుతామని మాట్లాడి కావచ్చు, మిమ్మల్ని మీరు ఇక్కడికి వస్తే బిడ్డ మీరు ఎట్లా పోతారో చూస్తామని మాట్లాడించవచ్చు. మీకు అందులో అభ్యంతరకరం ఉంటే ఇది మా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పని మాట్లాడండి. కానీ ఈ బూతులు తిట్టుడేని తెలంగాణ పేరు మీద పెట్టి ఇదేం సంస్కారం ఇదంతా? మరి ఈ సమాజానికి తెలియాలా లేదా? చెప్పాలనా లేదా? అన్నరా లేదా? మీరు తిరిగేసి చూడండి. మీరు అది సమస్యపోయిన సమస్య కాదు. నువ్వు కేసులు పెట్టినావు, ఆయన అన్నట్టు నేనే ఆపినా అని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్పి, అంటే కేసులు అయితే పెట్టే ప్రయత్నం చేశారు కదా. ఒకవేళ అది జరిగింది కార్యకర్తలు పెట్టారంట, అక్కడ ఉన్న కార్యకర్తలు కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళ మీద కేసులు పెట్టు. మరి ఇప్పుడు ఈయన మీద కేసులు అంటున్నావు కదా. ఇప్పుడు వెంకటరామరెడ్డిని ఇక్కడ తీసుకుపోయి 3rd degree టార్చర్ పెట్టిరు కదా మీరు. మరి అట్లా అన్నప్పుడు ఇట్లా బూతులు తిట్టిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి. ఇప్పుడు అవి ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. ఓపిక నశించిపోయింది మా వాళ్ళకి, అందుకే వాళ్ళు కేసులు దాకా పోయారు. నేను అయినా కానీ కేసులు పెట్టొద్దని చెప్తున్నాను. ఓపిక ఎవరికి ఓపిక? ఇది చిచ్చు పెట్టింది ఎవరు? వాళ్ళు కదా చిచ్చు పెట్టింది. వాళ్ళ కార్యకర్తలకి ఓపిక నశించిపోతుందనే విధంగా దీనికి చట్టం ఉన్నది. దేనికి? ఇప్పుడు ఏమన్నా ఆంధ్రాకేలు ఎవరైనా జర్నలిస్టులను పట్టుకొచ్చి ఇక్కడ కొట్టిండ్రా? లేదా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎవరైనా కొట్టిండ్రా? పవన్ కళ్యాణ్ అన్నని ఇక్కడ ఎవరైనా కొట్టిండ్రా? అది కాదు కదా. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కించపరిచేలా ఎవరికి? అసలు పవన్ కళ్యాణ్ కదా కించపరిచింది. ఏం దేని కింది? మొన్న మాట్లాడింది కదా ఆయనే. ఆంధ్రాల కొబ్బరి చెట్లు పోతే తెలంగాణలో దిష్టి తగిలిందని ఆ నోరుతోనే మాట్లాడింది కదా. ఎవరిని కించపరిచిండ్రు? అంటే తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ముగ్గురు భార్యలను మాట్లాడుతూ ఉన్నారు, రాజ్యాంగం గురించి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి గురించి ఈ విధంగా కించపరచడం ఎందుకన్నా? చట్టం ముంగట రాజ్యాంగం ముంగట ఎవరైనా ఒకరే. మనం మాట్లాడేది కాదు. ఆయన చేసుకున్నటువంటి భార్యలే చెప్పిండ్రు, నాతోని సంసారం చేసుకుంటా, నాతోని పిల్లలు కనుకుంటా, ఇంకొక ఆమెతో దగ్గర పోయి ఆమెతో సంసారం చేసి ఆమె కడుపు చేసి ఆమెకు పిల్లలు కంటే మీ ఇళ్ళలో కూడా ఇట్లా మీ ఇంట్లో కనుక జరిగేది ఉంటే మీకు ఎట్లుంటది అని చెప్పని ఆమె రెండో భార్య అనుకుంటా అటువంటి స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చారు. మేము అన్నది కాదు కదా. ముగ్గురు గిచ్చికయ్యం ఎవరెవరినన్నారు? తెలంగాణ దిష్టి తగిలిందని ఎవరు మాట్లాడినరు? ఏ నోరులు మాట్లాడినాయి? మేము అనలే కదా. ఆంధ్రలో దిష్టి మాకు తగిలింది, ఇక్కడ మాకు ఉద్యోగాలు ఇస్తారని తెలంగాణ ప్రజలు అనలే.